హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయాలైతే చెప్పుకుందాము. ఏంటంటే నా ఇంట్లో పనులు చేసుకుంటూ మీకు ఆ విషయాలు ఏంటనేది చెప్తాను. అందుకన్నా ముందుగా వెంకీ త్రివేణి సింప్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే ఇంట్లో ఖర్చు, అలానే ఇంట్లో పొదుపు, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని అన్నది ఈరోజైతే మీకు క్లియర్గా చెప్దాము అనుకుంటున్నాను. అంతకన్నా ముందుగా మా ఇంట్లో కానీ మా ఏరియాలో కానీ నన్ను ఈ అమ్మాయి చాలా జాగ్రత్త, చాలా పొదుపు అని అంటారు. అలా ఎందుకని అంటారంటే ఇంటి ముందుకు ఏది వచ్చినా సరే, ప్లాస్టిక్ వస్తువులు కానీ లేకపోతే ఇంకేమన్నా తినేవి కానీ ఇలాంటివి వచ్చినా సరే నేను అసలు ఆపనమాట. ఆపకుండా ఎంతవరకు మనకు యూజ్ అవుతుందో అంతవరకే తీసుకుంటాను. మిగతా ఏదో ఇరుగు పొరుగు వాళ్ళు ఆపారని వెళ్ళటము లేకపోతే తీసుకోవటము అలాంటివి అయితే చెయ్యను. బట్టల విషయం అయినా సరే ఇంక అందుకనే అలా అంటారనమాట. ఇక నేను ఒకరిని చూసి మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు పొలానికి వెళ్తారు కదా, వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో చేసుకుంటారు. అలానే ఇంటి దగ్గర పని అంతా చక్కగా చేసుకొని పొలాల్లోకి వెళ్ళి పొలం పనులు అవన్నీ చేసుకొని వస్తారు. సంవత్సరం మొత్తం పొడుగునా వెళ్తూ ఉంటారు కదా, ఇంకా ఎండాకాలం వచ్చినప్పుడు పొలాల పనులు ఉండవు. వాళ్ళు ఏంటంటే సాయంత్రం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళు హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ కూడా ఇక ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంక ఎండాకాలము పొలం పనులంతా అయిపోయిన తర్వాత నాకు ఒక 20,000 మిగిలినాయి పొలం పనులు వెళ్ళి, లేదా ఒక 30,000 మిగిలినాయి, ఒక 50,000 మిగిలినాయి అనని ఇంకా ఆ డబ్బులు ఏం చేస్తారు, ఒక ఉంగరం తెచ్చుకోవటమో, చవలే తెచ్చుకోవటమో, లేకపోతే చైన్ చేయించుకోవటమో, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా చేపించడం అలా చేస్తారు కదా. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది, నేను కూడా అలా చేయలేకపోతున్నానే అని. కానీ ఇంకా వాళ్ళని చూసుకొని మాత్రం నేనైతే చూసి మాత్రం చాలా నేర్చుకుంటాను. వాళ్ళ ఓపికకి వాళ్ళ పొదుపుకి చాలా నేర్చుకున్నాను. ఇక నేను బయటకు ఎట్లను వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉన్న దాంట్లోనే హెల్తీగా ఫుడ్ తీసుకొని ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకోవాలి అని ఎప్పుడూ అనుకుంటాను. అందువల్లనే నేను ఎక్కువగా ఖర్చు పెట్టను. ఇంకా బయట కూడా అదే అనుకుంటారనమాట. ఇక ఇప్పుడు ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఎక్కడ వస్తుంది, అలానే వచ్చిన వాటిల్లో ఎలా పొదుపు చేసుకోవాలనేది చెప్తాను. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఇక బట్టలకు వెళ్ళినా ఏంటంటే వాళ్ళు బట్టలకు వెళ్ళేటప్పుడు ఒక 10,000 20,000 తీసుకెళ్తారు కదా. సో లేదా 10,000 5,000 తీసుకెళ్తారు కదా. వాళ్ళు ఏంటంటే షాప్ బ్రాండే చూస్తారు. నేను ఆర్కేలోనో తీసుకోవాలి, అక్కడైతే బట్టలు బాగుంటాయి, అక్కడైతే క్లాత్ బాగుంటుంది అని చూస్తారు. కానీ వాళ్ళు ఆ షాపింగ్ మాల్ వాళ్ళు వేసే లైటింగ్ ఖర్చు కానీ, ఏసీ ఖర్చు కానీ, లేకపోతే లిఫ్ట్ ఛార్జెస్ కానీ, సెల్లర్స్ ఛార్జెస్ కానీ ఇవన్నీ చూడరు. ముందు 4,000 అయినా సరే చీర క్వాలిటీ ఆడే బాగుంటుంది అంటే బ్రాండ్ చూస్తారనమాట, అంతే. అక్కడ అదే చీర మనకి బయట వేరే షాపుల్లో ఉంటుంది, షాపింగ్ మాల్లో కాకుండా వేరే ఇంకా షాపులు ఉంటాయి కదా, ఆ షాపుల్లో 4,000 చీరని 3,000 లేదా 2,000కి ఇస్తా అన్నా కూడా తీసుకోరు. ఇక అక్కడే తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళని చూస్తే ఎందుకు డబ్బులు ఇంత ఖర్చు చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్తే 300 వస్తున్నాయి, బట్టలకి ఇంత ఖర్చు చేస్తారేంటి అనుకుంటాను. నాకు పరంగా నా వ్లాగ్స్ రోజు ఫాలో అయ్యే వాళ్ళు నా చీరలు కానీ మా పిల్లలు కానీ చాలా సింపుల్గా ఉంటాయి. బట్టలది ఏముందండి, ఒక రోజు 2 రోజులు లేదా ఒకసారి 2 3 సార్లు వేసుకున్నాము అని అంటే అవి చినిగిపోతాయి. అదేదో 4,000 3,000కి ఇంకొక 4,000 5,000 6,000 తోడు వేసుకొని ఏదో బంగారం తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఇప్పుడు బంగారం రేటు బట్టి ఫస్ట్ ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలు చేయించుకున్న వాళ్ళదు ఇప్పుడు చేయించుకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంది. సో నేనైతే అలా ఆలోచిస్తానన్నమాట. ఇంకా బట్టలది ఏముంది అని. ఇంకొక టైప్ ఉంటారు, అక్కడ బయట తీసుకున్న వాళ్ళు 2,000 మిగుల్చుకుంటారు కాబట్టి ఈ 4,000 ఇక్కడే అయిపోతాయి. 2,000 ఎక్కడ, 4,000 ఎక్కడ చెప్పండి. ఇంకొక టైప్ ఉంటుంది, ఆదివారం వచ్చిందంటే చాలు రెస్టారెంట్లకి మళ్ళీ సినిమా హాళ్ళకి పిల్లలతోటి వెళ్తూ ఉంటారు. నిజంగా మనము ఒక కేజీ చికెను ఇంకా బిర్యానీ ఇంట్లో చేసుకున్నాము అని అంటే దగ్గర ఒక 500 అవుతుంది, అంతకు మించి ఎక్కువేం అవ్వదు. కానీ రెస్టారెంట్కి వెళ్తే 5గురు వెళ్ళారు అని అంటే దగ్గర 1,400 to 1,200 మధ్య అవుతుంది. 500 600 ఎక్కడ, 1,400 1,200 ఎక్కడ. సో అలా మన అవసరాలను తీర్చుకుంటూ మనం హెల్తీగా తినుకుంటూనే మనము పొదుపు చేసుకోవచ్చు. ఇంట్లో పొదుపు ఖర్చు తేడా తెలిసింది కదా. అలానే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంక ఇంట్లో కనీసం పచ్చడి పెట్టుకోవటానికి కూడా ఇది లేకుండా అవుతుందండి. పచ్చళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దగ్గర 1/2 kg పచ్చడి ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చే కల్లా అది
1500, 1700 దాకా వస్తుంది. దగ్గర దగ్గర అది ఒక ఇద్దరు ముగ్గురు తిన్నారు అని అంటే ఉండను కూడా ఉండదనమాట. మన ఇంట్లో పెడితే 500 కూడా అవ్వదు పచ్చడి పిల్లల స్నాక్స్తో సహా కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం పెట్టుకున్నయే కదా. అదేదో మనం స్వయంగా మన చేతులతో చేసుకుంటే డబ్బుకు డబ్బు మిగులుతుంది, చాలా శుభ్రంగా చేసుకుంటాము. మనమైతే 1, 2 సార్లు కడగటము, నీట్గా చేసుకోవటము, హెల్తీగా పెట్టుకోవటము ఇది అయితే ఉంటుంది. కానీ బయట ఎంత శుభ్రంగా చేస్తారో అని మనం నమ్మినా మనం చూడటం లేదు కదా. మనం చేతులతో మనం చేసుకునేది ఏదైనా శుభ్రంగానే ఉంటుంది, నీట్గా చేసుకుంటాము. అలానే డబ్బు కూడా మిగులుతుంది. హాఫ్ కేజీ మనము ఏదన్నా చికెన్ పికిల్ కానీ లేకపోతే ఇంకేదన్నా పికిల్ చేసామంటే 1700, 1500 వస్తుంది. వాళ్ళు చికెన్ పెట్టిన రేటుకి అలానే చార్జెస్ మొత్తం 1700 పడుతుంది. అదే మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఒక 600, 700 అవుతుంది. సో ఇలా అనమాట. పిల్లల జ్యూసులు కూడా అంతేనండి. ఇంట్లో మనం కాయలు తెచ్చుకొని మనం